రాబ్ స్టార్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ షోలో టలీసా అనే బ్యాటిల్ ఫీల్డ్ నర్స్తో గాఢమైన ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. నిజానికి టలీసా క్యారెక్టర్ బుక్స్లో లేనే లేదు. ఒక బ్యాటిల్లో గాయపడి ఉన్న రాబ్కి జేన్ వెస్టర్లింగ్ అనే అమ్మాయి సపర్యలు చేస్తుంది. అప్పుడే రాబ్ తమ్ముళ్ళు బ్రాన్ రికన్లు చనిపోయారని తెలియడంతో ఆ బాధలో ఉన్న రాబ్ని ఆమె ఓదారుస్తుంది. ఆ క్రమంలో ఆమెతో రాబ్ ఫిజికల్గా కలుస్తాడు. ఆనర్కి ఎక్కువ విలువిచ్చే రాబ్ అలా ఆ అమ్మాయి కన్నితనాన్ని దోచుకుని వదిలేయడం ఇష్టం లేక ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ అప్పటికే అతను వాల్డర్ ఫ్రే కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పందం చేసుకుని ఉంటాడు. రాబ్ జేన్ని పెళ్లి చేసుకున్నాడని తెలిసిన వాల్డర్ ఫ్రే విపరీతంగా కోప్పడతాడు. అతన్ని శాంతింప చేయడం కోసం తన మావయ్య అయిన ఎడ్మూర్ టుల్లీతో వాల్డర్ ఫ్రే కూతురు పెళ్లి చేద్దామని ప్రపోజ్ చేస్తాడు రాబ్. అందుకు వాల్డర్ ఫ్రే ఒప్పుకోవడంతో జేన్ని క్యాంప్లోనే వదిలేసి రాబ్, క్యాటలిన్, ఎడ్మూర్లు ఆ పెళ్లి కోసమని ట్విన్స్కి వెళ్తారు. కానీ కక్షతో రగిలిపోతున్న వాల్డర్ ఫ్రే పెళ్లి జరుగుతూనే రాబ్ని, క్యాటలిన్ని చంపిస్తాడు. జేన్ అక్కడికి రాకపోవడంతో ఆమె మాత్రం సర్వే అవుతుంది. షోలో మాత్రం ప్రెగ్నెంట్ అయిన టలీసాని తన కూడా ట్విన్స్కి తీసుకెళ్తాడు రాబ్. ఫ్రేస్ ఆమె కడుపులో కత్తితో పడవడంతో రాబ్ ఫ్రీజ్ అయ్యి రెసిస్ట్ కూడా చేయకుండా చనిపోయినట్టు చూపించి ఆ సీన్లోని డ్రామాని హైటెన్ చేశారు షో మేకర్స్.